నిజామాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి రాజుకుంటోంది. బీజేపీ అధిష్టానం అభ్యర్థులు ముందుగా ప్రకటించి ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసింది. వరుస సమావేశాలతో కమల నేతలు బిజీగా మారారు. తెలంగాణలో విద్యారంగాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు నాశనం చేశాయని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్లకే కాంగ్రెస్ ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకుందని ఆరోపణలు చేశారు. విద్యారంగం అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందంటున్న అంజిరెడ్డితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి మొదలైంది. అందరికంటే ముందుగా బీజేపీ ఇటు ఎమ్మెల్సీకి సంబంధించి టికెట్లు కూడా ప్రకటించి బీఫామ్ల గురించి ముందంజలో ఉంది. అయితే ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాదు, ఇటు కరీంనగర్, మెదక్ జిల్లాలకు సంబంధించి ఇటు పట్టభద్రులు, అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన అభ్యర్థులు ప్రకటించి వారికి బీఫామ్లు కూడా ఇచ్చిన పరిస్థితి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించి ఇటు ముఖ్య కార్యకర్తలు వర్క్షాప్ కూడా నిర్వహించారు. మనతో పాటు పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి పోటీ చేస్తున్నటువంటి అంజిరెడ్డి ఉన్నారు. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, అసలు ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? మీరు పట్టభద్రుల దాంట్లో నుంచి పోటీ చేస్తూ ఉన్నారు, ఏం గమనించారు? మీరు ఒకటి ఆలోచించండి. ఎవరైతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో ఉన్నోళ్ళు ఎవరైనా ప్రశ్నించారో అందుకోసానికే ప్రశ్నించే గొంతు కావాలని ప్రతి ఒక్కరు మేధావులైనా, తర్వాత డాక్టర్స్ అయినా, నాయకులైనా, ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు, అన్ఎంప్లాయిడ్ అన్న ప్రతి ఒక్కరు నన్నే చూస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఫైట్ చేస్తూ ఉంటాను. ఎందుకు ఫైట్ చేస్తానంటే వాళ్ళకు ఏదైతే మీరు ఇచ్చిన హామీలు ఉన్నారో, నిరుద్యోగుల విషయంలో మీరు ఏదైతే హామీలు ఇచ్చారో, 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు, ఎందుకు రిలీజ్ చేయలేరు? మీరు జూన్ 2 నుండి సెప్టెంబర్ 17 వరకు కంప్లీట్ చేస్తారు. సెప్టెంబర్ అయిపోయింది, ఇంతవరకు 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిరా? ఇస్తే మీరు ఓటు అడగండి, ఇవ్వకపోతే మీకు ఓటు ద్వారా వాళ్ళు బుద్ధి చెప్తారన్న. అదే విషయంలో వీళ్ళు ఎన్జిఓస్ విషయంలో తీసుకుంటే సిపిఎస్ మీరు పెట్టిరు, మేనిఫెస్టోలో పెట్టిరు. మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారు? ఇంప్లిమెంటేషన్ చేసినాకనే మీరు ఓటు అడగాలని. డాక్టర్ల విషయంలో తీసుకుంటే ఎంతోమంది రిక్రూట్మెంట్ చేస్తున్నారు. రిక్రూట్మెంట్ ఎక్కడ చేశారు? అన్ని ఖాళీలే ఉన్నాయి. వాళ్ళు సిబ్బంది లేక వాళ్ళ మానవత్వంతో వాళ్ళు చాలామంది ఏదన్నా ఇబ్బందులు అయితే 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. అడ్వకేట్ల విషయంలో తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే యువ న్యాయవాదులకు ఏమన్నా అంటే స్టైఫండ్ ఇస్తున్నారు 5,000, ఇంతవరకు 3 years ఇస్తున్నారు. ఎక్కడ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? అన్ని రంగాల్లో వీళ్ళు ఇచ్చింది ఏంటంటే ఒకటి నెరవేర్చని హామీలు ఇచ్చారు. దానికి ప్రతి ఒక్కరు మేధావులైనా, ఎడ్యుకేటెడ్ అయినా, పట్టభద్రులు ప్రతి ఒక్కరికి ఓటుదారు బుద్ధి చెప్తే బెస్ట్ ఉంటుంది. మీకోసానికి మీ గొంతుకనై నేను ఫైట్ చేస్తా. భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా మీకు ఎంబడి ఉంటుంది. ఎందుకంటే దీనికి ఒకటే నిదర్శనం ఏంటంటే గతంలో కూడా నిరుద్యోగుల కోసానికి బీజేవైఎం వేల మంది మీద 100 కేసులు ఉన్నాయి. వేరే పార్టీ మీద ఏదైనా ఉన్నాయా? 317 జీవోల విషయంలో తీసుకుంటే బండి సంజయ్ను అరెస్టు చేసి సీకులు కట్ చేసి అరెస్ట్ చేసి తీసుకుపోయారు. మొన్న నిరుద్యోగుల విషయంలో కేంద్ర మంత్రి ఉండి ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర స్ట్రైక్ చేసిన దాఖలాలు ఓన్లీ భారతీయ జనతా పార్టీకి దక్కేది. అందుకోసానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మీ ఎంబడి ఉంటుంది, మీకోసానికి ఫైట్ చేస్తుంది. అందుకోసానికి మీరు అందరూ ఓటేయాలి. దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి. మా క్యాడర్ గట్టిగా ఉంది. ఎక్కడ పోయినా కానీ ఈ రోజు మా ఏ ఇంటికి పోవాలన్నా కానీ క్యాడర్ అంతా స్ట్రాంగ్ ఉన్నది. 43 లక్షల సభ్యత్వం మా దగ్గర జరిగింది. 41% మాకు ఓట్లు వచ్చినాయి. అది 50% మేము గెలవడం గెలిచింది. అందుకోసం ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బాగా బీజేపీ వైపే ఉన్నదని తెలియజేస్తాం. ముఖ్యంగా చెప్పండి, గత పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంట్ స్థానాలు కూడా బీజేపీ కైవసం చేసుకో ఉంది. దీని వ్యూహం ఏ విధంగా ఉంది? ఇప్పుడు మేము 100% 2 ఎమ్మెల్సీ సీట్లు కైవసం చేసుకుంటున్నాం. ఇది నిదర్శనం. ప్రతి ఒక్కరు మేధావులు మోదీ వైపు ఉన్నారు. మోదీ వైపు ఎందుకున్నారంటే మొన్న బడ్జెట్లో 12 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ వేవర్ చేసిన ఘనత ఇంతవరకు ఏ ప్రభుత్వం లేదు. ప్రతి ఒక్కరు ఎంప్లాయీస్ అయినా సరే, చిన్న వ్యాపారస్తులు అయినా సరే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి 12 లక్షల దాకా రిలీఫ్ దొరికినప్పుడు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. అదేవిధంగా మీ ద్వారా ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరికీ 5 లక్షల నుంచి 10 లక్షలు ఓడి ఫెసిలిటీ కూడా నేను ఇప్పిస్తాను కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి ఇన్ టైంలో శాలరీస్ వస్తలేవు. ఇన్ టైంలో శాలరీ రానకపోతే వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందుకోసానికే మా కేంద్ర ప్రభుత్వం మండలి పంపిస్తే ఇది 100% ప్రతి ఒక్కరికి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఓడి ఫెసిలిటీ ఇప్పిస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. బీజేపీ పార్టీకి అంజిరెడ్డికి ఎందుకు ఓటేయాలంటే మేము ఎస్ఆర్ ట్రస్ట్ నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. గత 20 సంవత్సరాల నుంచి సేవా కార్యక్రమాలు. సేవే మా ధర్మం,
సేవే మా ధైర్యం, సేవతోనే మేము ముందుకు పోతాం. ఇప్పుడు రీసెంట్లీగా 13,500 ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ అది పటంచలు జరుగుతూ ఉన్నది. ఈ ఇయర్లో మేము ఓపెన్ చేస్తాం. అక్కడ అన్ని రంగాల్లో ఏదైతే అన్స్కిల్ ఎవరైతే వీళ్ళు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని స్కిల్ చేసి వాళ్ళకి 22 లక్షల ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళను ఉద్యోగాలు పెట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. దానికి ఇది అయిన తర్వాత అంచెలంచెలుగా ప్రతి ఉమ్మడి జిల్లాలకు దానికి పెంచుతామని నేను తెలియజేస్తా ఉన్నాను. అందుకోసానికే నాకు ఓటేయాలి. దానికోసానికే సర్వీస్ ఓరియంటెడ్గా నేను ముందుకు పోతాను, ప్లాన్ చేస్తాను, ప్రపోజల్ చేస్తాను. ఇంకొకటి చిన్న ఉదాహరణ మీ ద్వారా చెప్పేది ఏంటంటే, కాంగ్రెస్ గవర్నమెంట్ మండల్కి ఒక ఇంటర్నేషనల్ చేస్తున్నది. ఎక్కడ ఇంటర్నేషనల్ దాఖలు చేసింది, నన్ను కూడా మండలికి పంపిస్తే నేను శాలరీ తీసుకోకుండా ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక మోడల్ స్కూల్ లాగా దాని ప్రపోజల్ చేసుకొని ప్రతి జిల్లాకు ఒకటి ప్రపోజల్ చేసుకొని తర్వాత కాన్స్టిట్యున్సీ వరగా నేను తీసుకుపోతానని నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అందుకోసానికే భారతీయ జనతా పార్టీ అంజిరెడ్డికి మొదటి ఓటేసి గెలిపించాలని మీ ద్వారా ప్రార్థిస్తున్నాను. అది బీజేపీ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చెప్తా ఉన్నది. తాను సేవా రంగంలో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నానని, తన సేవా రంగాన్ని గుర్తించి మొదటి ప్రాధాన్యత ఓటుగా బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి అంజిరెడ్డి కోరుతా ఉన్నారు. కెంపర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్ నిజామాబాద్.